ఇవాళ ఈ పరిశ్రమ కూడా ఒక జర్మన్ ఒక అమెరికన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాయి. ఇట్లాంటి పరిశ్రమలు ఇంకా రావాలి. ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం మనది. మధుసూదన్ రెడ్డి ఇంతకుముందే డ్రై పోర్ట్ గురించి చెప్పిండు. తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని డిఫెన్స్ కారిడార్గా, డిఫెన్స్లో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. మనము మన ప్రణాళికని హైదరాబాద్ బెంగళూరు హైవేని ఒక డిఫెన్స్ కనెక్టింగ్ కారిడార్గా తీర్చిదిద్దుదాము. చదువుకున్న వాళ్ళు జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేలుగా మీరు ఎన్నికైనారు. డాక్టర్ చిన్నారెడ్డి కాదు, మధుసూదన్ రెడ్డి, పర్ణిక, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ప్రతి శాసనసభ్యుడు, డాక్టరు, ఇంజనీరు, ప్రపంచం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఈరోజు మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే మీరు కూర్చోండి, అధికారులతో మాట్లాడండి. నేను అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు సూచన చేస్తున్నా, పరిశ్రమలు పెట్టాలంటే భూమి కావాలి. ఎక్కడెక్కడ భూమి అందుబాటులో ఉందో ఆ భూముల యొక్క అందుబాటును నాకు పంపించండి. ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదట పాలమూరు జిల్లాలోనే పెట్టేటందుకు నేను వాటిని పంపిస్తాను. కుర్చీలో కూర్చున్నది మీ వాడు, మీ సోదరుడు. ఏ వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకే పెడతాను. ఇది నా బాధ్యత, నా నైతిక ధర్మము. అది చిన్నదా పెద్దదా కాదు, ఏదైనా మొదటి ముద్ద పాలమూరు బిడ్డలకు పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎవరు ఏమనుకున్నా అన్ని పాలమూరు జిల్లాకే తీసుకెళ్తున్నాడని మా మంత్రివర్గంలో మిగతా మంత్రులు అనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా మన జిల్లాకే తెచ్చుకుంటాం. ఇవాళ మనం ఉన్నాం కాబట్టే 2 మంత్రులు, చైర్మన్లు ఇవాళ స్పోర్ట్స్కి కానీ ఇతర వాటికి మన జిల్లా నుంచి పొలిటికల్ రిప్రజెంటేషన్ దక్కింది. అందుకే మిత్రులారా, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు రాజకీయాల కోసమో ఇతర కారణాల చేత అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్న వాళ్ళం అయితము. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చూస్తూనే ఉండరు కదా. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు, ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి.